ఈ నెల 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలి అని భారత చైతన్య యువజన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం గోదావరి ఘటన జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సింహ గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర పీఎస్సీ సభ్యులు అతిలి రాజు మాట్లాడుతూ బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాల హక్కుల సాధనకు ఈ కార్యక్రమం కీలకమని తెలిపారు. బీసీల హక్కుల గణన రక్షణ చట్టాలు మరియు 44% రిజర్వేషన్ల కోసం ఉద్యమం కొనసాగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగర కన్వీనర్ వానుమా శ్రీనివాస్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తొర్లపాటి శీతల్, మహిళా కో కన్వీనర్ ఆర్ నాగేశ్వరి శ్రీ, రాష్ట్ర కన్వీనర్ మారిశెట్టి సూరిబాబు, జిల్లా యూత్ కన్వీనర్ నీలపాల సాయి, మణికంఠ, జె లక్ష్మణ్, నాచు ప్రభాకర్, రాచూరి వందు, తాళం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు మేము బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు బహుజన సోదరులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఒక రాజకీయ ప్రదర్శన కాదు. మేము ఆంధ్రప్రదేశ్లో చట్టసభ, శాసనసభలో అలాగే పార్లమెంటులో కూడా బీసీల యొక్క బల ప్రదర్శనగా మేము నినాదంతో ముందుకెళ్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏళ్ల తరబడి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా చూసుకుంటూ సామాజిక వివక్షతో, రాజకీయ వివక్ష, అతి ముఖ్యంగా రాజకీయ వివక్షతతో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి మూడో ప్రత్యామ్నాయంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ సింహగర్జన అనే నినాదంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది రాజకీయ యొక్క బీసీలు వెనకబాటుతనంతో ఉంటే ఆ రాజకీయ వెనకబాటుతనంతోనే 70 ఏళ్ల నుంచి సామాజికంగా వెనకబాటుతనానికి గురవుతున్నారు, ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నారని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో మేము బీసీల యొక్క అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మేము ఒక ముఖ్యంగా ప్రజలకి మేము ఆహ్వానించే కోరేది ఏంటంటే ఈ బీసీ సింహగర్జనకు వేలాది మందిగా రావాలని బీసీ సోదరులను, సోదరుమణులను, మహిళలందరినీ కూడా మేము మనస్ఫూర్తి. నమస్తే, నా పేరు తొర్లపాటి శీతల్, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ నెల 22వ తారీఖున ఫిబ్రవరి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి బీసీ మహాగర్జనకి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరితో పాటు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వర్గాలని అవగాహన కోసం, బల ప్రదర్శన కోసం పిలిచి తలపెట్టినారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ రెండు పార్టీలు టీడీపీ లేదా వైసీపీ పాలనలో, గతించిపోయిన పాలనలో కూడా విసిగిపోయి కొత్త ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారో ఆ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా బీసీఐ పార్టీ అవుతుంది అనేటువంటి ఒక నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పార్టీల యొక్క దోపిడీని విస్తృతంగా పోరాడుతూ తన యొక్క వీరోచితమైన పోరాటాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క పార్టీ బీసీఐ పార్టీ యొక్క లక్ష్యాల మేరకు ఈ బీసీఐ గర్జన ఏర్పాటు చేసి రాబో తరంలో ఒక కొత్త పాలన కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టీ అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుందని ఈ బీసీ మహాగర్జన తలపెట్టినాము. భారతీయ చైతన్య యువజన పార్టీ తలపెట్టిన ఈ బీసీ అధ్యక్షులు తలపెట్టిన ఈ బీసీ సింహగర్జనకి రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ నాయకులు, కుల నాయకులు, బడుగు బలహీన వర్గాలు, బహుజన పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బీసీ గర్జనకి ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అవ్వాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఉన్న రాజకీయ అయోమయ పరిస్థితులు, ప్రజలు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే మన యొక్క హక్కులేంటి, మనకి ప్రజలకు కావాల్సింది ఏంటి, ప్రజల యొక్క కష్టాలేంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించాలన్న దిశగా కాకుండా ఒక రాజకీయ ఆటగా మారుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను మార్చాలన్న ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ఈ బీసీ సింహగర్జనని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ గర్జన ఇప్పటి వరకు కూడా మన బీసీలకి ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా ఈ బీసీ గర్జనలు, బీసీ సింహగర్జనలు అంటా చెప్తా మన బీసీలందరినీ వాడుకున్నారు. కానీ మన బీసీలకి చేసిన మేలంటూ ఏమీ లేదు. ఇప్పుడు తొలిసారి బీసీల ఆధిపత్యంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారి అధ్యక్షతన తొలిసారి ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దశాబ్దాల కాలంలో తొలిసారి బీసీ ఆధ్వర్యంలో బీసీ మహాసభ జరుగుతుంది. కావున మన బీసీలందరూ కూడా కలిసికట్టుగా ఈ బీసీ గర్జనకి
వచ్చి విజయవంతం చేసి మన బీసీల సత్తా ఏంటో ఈ ఆధిపత్య కుల పార్టీలకి తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 22వ తారీఖు మధ్యాహ్నము మనం బీసీవై పార్టీ తరపు నుంచి బీసీ గర్జన అనే సింహగర్జన అనే కార్యక్రమాన్ని మన నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో గ్రౌండ్లో పెట్టడం జరిగింది. అయితే రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీ కూడా ప్రతి ఒక్క ప్రజలు తరలి వచ్చి, ఇది కులానికి ఒక్కటే కాదండి, ప్రతి ఒక్కరికి బీసీలలో చైతన్యం తీసుకురావాలనే దిశగా ఈ సింహగర్జన పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీసీ యొక్క సామాజిక వర్గమే కాకుండా అన్ని రకాల కులాలు కూడా తరలి స్వచ్ఛందంగా